శ్రీకృష్ణదేవరాయల కాలంలో తిరుమల తిరుపతి బలిజశెట్ల వైభవం ఎలా ఉండేదో ఈ కాలంలో బలిజ కులస్థుడైన బొల్లెద్దు అన్నంశెట్టి దేశాయి శెట్టి ఏ విధంగా అధికారాన్ని నిర్వహించేవారు, తిరుమండపం విషయంలో బలిజవారికి విశ్వకర్మ కులస్థులకు మధ్య జరిగిన ఘర్షణలకు అసలైన కారణం ఏమిటో శాసన ఆధారముగా ఈ వీడియో మీ ముందు ఉంచడం జరిగింది. తిరుమల తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాలలో వ్యాపార కులస్థులైన బలిజవారు వేల ఏళ్ల నుండి ఇక్కడ అధిక సంఖ్యలో గలరు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి బిడ్డగా కులదైవంగా కొలిచే ఆచారం బలిజవారిలో తరతరాలుగా వస్తూ ఉన్నది. ఈ తిరుమల తిరుపతి స్థలాలకు కూడా తరతరాలుగా ఈ బలిజ వంశీయులే పెద్దలుగా ఉండేవారు. వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలు కూడా బలిజ కులస్థులే జరిపించేవారు అని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ తిరుమల తిరుపతి స్థలాలకు బలిజ కులస్థుడైన బొల్లెద్దు అన్నంశెట్టి దేశాయివారు దేశాయి శెట్టి పెద్దగా ఉండేవారు. దేశాయి శెట్టి అనగా న్యాయాధికారి. పూర్వము ప్రతి తాలూకాకు ఒక దేశాయి శెట్టి ఉండేవారు. ఈ దేశాయి శెట్టి గారికి అష్టాదశ వర్ణాలపైన అధికారము ఉండేది. ఈ దేశాయి శెట్టి హోదాకు వ్యవహారము బాగా తెలిసిన వాళ్లను ఎన్నుకునేవారు. గ్రామాల్లో పట్టణాల్లో తలెత్తే సమస్యలకు తీర్పులు చెప్పేవారు. దేశాయి శెట్టిగారి వద్ద చలువాది గంట ఉంటుంది. సభ సమయంలో ఈ గంటను మధ్యలో పెట్టి నేరమును విచారణ చేసి శిక్షలు వేసేవారు. దేశాయి శెట్టి హోదాలో ఎక్కువగా బలిజ కులస్థులే ఉండేవారు. అప్పటి తిరుమల మరియు తిరుపతి ప్రాంతాలకు ఉభయముగా తిరుమండపం అనబడే అధికారిక కేంద్రం ఉండేది. దీనికి దేశాయి శెట్టి అధికారిగా ఉండేవారు. ఈ కేంద్రమును విశ్వకర్మ కులస్థులు ఆక్రమించుకోగా దీనిని బలిజ కులస్థులు అడ్డుకున్నారు. ఈ వివాదం ఇరువురి కులస్థుల మధ్య ఘర్షణలకు దారితీసింది. బలిజవారి వైపు బొల్లెద్దు అన్నంశెట్టి దేశాయి గారు విశ్వకర్మలపైన దుడ్డుదాడి చేసి వారిపై విజయం సాధించారు. తిరుమండపాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని దేశాయి శెట్టి అధికారాన్ని నిలుపుకున్నారు. తిరుమల తిరుపతి స్థలాలకు తిరుమండపానికి దేశాయి శెట్లే అధికారులుగా ఉంటున్న ఆచారాన్ని కొనసాగించేలా కృషి చేశారు. కృష్ణదేవరాయల నుండి రాయసాల అధికారం ఖాయం చేసే పత్రాలు తెచ్చుకున్నారు. తన పదవికి గౌరవముండేలా చేసుకున్నారు. రాయలవారు స్వయంగా అన్నంశెట్టిగారికి చలువాది గంట బహుకరించి అతని పదవిని గౌరవాన్ని నిలబెట్టారు. ఈ గంటను నేటికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర మ్యూజియంలో మీరు చూడవచ్చు. మీరు గమనిస్తే ఈ గంట పైన రాయలవారు ఈ గంట శాలివాహన శకం తరానా సంవత్సరం అనగా సామాన్య శకం 1524లో అన్నంశెట్టిగారికి బహుకరించినట్టు శాసనం చెక్కబడి ఉంది. కృష్ణరాయల మూలంగా అతని పదవి అధికారాన్ని నిలుపుకున్నారు. తరువాత 56 దేశాల నుండి సమస్త మూలాల నుండి తిరుమలకు చేరిన బలిజ శెట్టి పెద్దలు కలియుగ వైకుంఠ తిరుమల శేషాచలం ఎక్కి స్వామి పుష్కరిణిలో స్నానాలు చేసి తిరువెంకటనాథుని దర్శనం చేసుకుని అక్కడ నుండి దిగువ తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి చేరి ఆలయ ముఖమండపంలో వీరు వజ్రసింహాసనులై బొల్లెద్దు అన్నంశెట్టి దేశాయి గారికి గౌరవాలు ఇచ్చారు. ఇక్కడ జరిపే వ్యాపార వ్యవహారాలలో ఎంతెంత పన్నులు అన్నంశెట్టిగారికిచ్చుకోవాలో, ఈ స్థలాలలో గ్రామ గ్రామానికి నగరాలు కోమట్లు 18 వర్ణాల జనులు ఎంత పన్నులు అన్నంశెట్టిగారికి సమర్పించుకోవాలో శ్రీకృష్ణదేవరాయలు అధికారం ఇచ్చి 1524లో శాసనం వేయించారు. దీనిని శ్రీ కంటే నారాయణ దేశాయి గారు కూడా బలిజ కుల చరిత్ర గ్రంథములో 1950లో పేర్కొన్నారు. ఈ శాసనంలో అప్పటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలు బలిజ కులస్థులే జరిపించేవారని చెప్పబడింది. అంటే అప్పటి మన బలిజలు ఎంత గొప్పగా బ్రతికారో అర్థం చేసుకోవచ్చు. ఆనాటి బలిజ శెట్ల ప్రాతినిధ్యం స్పష్టం. ఇది మన బలిజవారి చరిత్ర.